ఇక తెలంగాణ సర్కార్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత తాటిపత్రి జీవన్ రెడ్డి. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్నా రెసిడెన్షియల్ పాఠశాలలకు కనీసం శాశ్వత భవనాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం 296 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే కేసీఆర్ సీఎం అయ్యాక 613 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారన్న ఆయన అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా తాను అధినేత విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో కొనసాగుతున్న స్కూళ్లకు అనుగుణంగా యంగ్ ఇండియా స్కూల్స్ అదనంగా ఏర్పాటు చేస్తున్నారని భావిస్తే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. సంబంధం లేకుండా అవన్నీ యథావిధి కొనసాగిస్తూ వాటికి ఇవి ఎక్కడైతే లొకేట్ అయినాయో అక్కడ నిర్మాణం చేపట్టండి, స్థల సేకరణ చేసి. యు గో ఫర్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. దీనికి అదనంగా చేరిక మరొక 2400 మంది విద్యార్థులకు చేరిక లభిస్తుంది. నియోజకవర్గం లోపల ఏదైతుందో మరొక 2000-3000 మంది విద్యార్థులకు మెరుగైన బోధన సదుపాయం కల్పించబడుతుంది. ఉన్నదానికి అదనంగా దానికి అనుగుణంగా 500 మంది బోధకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు అట్ట చేయాలనేది ఇంతవరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించి విధి విధానాలు క్లారిటీ లేక జనంలో ఏదైతుందో ఇదేదో కొత్త విధానము, మళ్ళీ కొత్త విద్యా అవకాశాలు లభిస్తాయి, కొత్త బోధకుల నియామకాల అవకాశాలు లభిస్తాయని చెప్పిన భావిస్తున్న ఇది కొంత మనం డీప్గా దీన్ని స్టడీ చేస్తే వీళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో మనకు కనబడుతుందని చెప్పంటారు. అందుకే నేనేమంటున్నా, ముందు మీరు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క విధి విధానాలు, చేరిక విధి విధానాలు మీరు ప్రకటింప చేయండి.